హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ అర్థమయ్యే ఉంటుందండి, పెళ్ళికొడుకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఆల్రెడీ మన ఛానల్లో పెళ్లి వీడియోలు పోస్ట్ చేస్తానని ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి. సో ఇది స్టార్టింగ్ పెళ్ళికొడుకు రోజు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి అబ్బాయిని పెళ్ళికొడుకు అయితే చేస్తున్నారండి. పెద్దవాళ్ళ చేత పెళ్లిబొట్టు అయితే పెట్టిస్తారు మంచి టైంకి. అదే పెళ్ళికొడుకుని చేయటం అన్నమాట. ఇక్కడ వాళ్ళ అత్తలు అయితే అబ్బాయికి పెళ్లిబొట్టు పెట్టి అలాగే బుగ్గన చుక్క అయితే పెడుతున్నారు కదా. సో ఆ పెళ్లిబొట్టు కూడా స్టిక్కర్ కానీ తిలకం కానీ అటువంటివి పెట్టరండి. కొద్ది కుంకుమలో వాటర్ కలిపి దాంతో అయితే పెళ్ళిబొట్టు పెడతారండి. సో అలాగే వచ్చిన ముత్తైదువులందరూ కూడా ఇక్కడ పసుపు అయితే దంచుతారు. ఇక్కడ రోలు రాకళ్ళు అయితే ఉన్నాయి కదా. పెళ్లి కొడుకు రోజు మార్నింగే పెద్దవాళ్ళతో పెళ్లి రాట కూడా వేపిస్తారండి. సో ఈ విధంగా మా సైడ్ అయితే పెళ్లి కొడుకుని చేస్తారు. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టిన తర్వాత వెళ్ళి అబ్బాయిని అయితే అక్షింతలు వేసి ఆశీర్వదించి పసుపు అయితే ప్రతి ఒక్కరు కూడా పోటేస్తారండి. సో అంటే పసుపు దంచడం అంటాం కదా, అదైతే చేస్తారు. ఆ పెళ్లి కొడుకుని చేయటం, రాట వేయటం ఇవన్నీ కూడా మార్నింగే కాబట్టి వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదండి. సో పెళ్ళికొడుకుని చేసేటప్పుడు ఇవన్నీ కూడా పిక్స్ ఉంటే అవే అయితే స్టార్టింగ్లో యాడ్ చేశాను. సో అప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేయలేదు. తర్వాత ఇంకా 9:30, 10 ఆ టైం కాడి నుంచి ఈవినింగ్ 5:30 వరకు కూడా వీలైనంత వరకు వీడియోస్ అయితే షూట్ చేశాను. అవి కూడా నేను షూట్ చేసినవి కూడా చాలా తక్కువేనండి. నేను వెళ్ళగానే స్టార్టింగ్లో అయితే చాలా వరకు వీడియోస్ అయితే షూట్ చేశానండి. సో ఈలోగా మా అక్క వచ్చి, మా తోటికోళ్ళు, చెల్లి వేరే అమ్మాయి నీకులాగే వీడియోస్ షూట్ చేస్తుంది, తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందేమో అంది. ఎవరక్క అంటే అప్పుడు మా బేవదిన గారు వాళ్ళ అమ్మాయిని అయితే గాయత్రిని చూపించింది. సో నేనైతే దానికి యూట్యూబ్ ఛానల్ అయితే ఏం లేదక్క, సరదాగా షూట్ చేసుకుంటున్నట్టుంది. సో నేను వెళ్ళి అడిగానండి. అడిగితే తను నేను సాంగ్ పెట్టుకుని ఈ వీడియోస్ అన్నింటినీ కూడా ఎడిటింగ్ చేసి ఒక సాంగ్ అయితే పెట్టుకుని వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోవచ్చని అత్త అనేసి అందండి. సో అయితే నువ్వు మొత్తం అన్ని వీడియోస్ తీస్తున్నావు కాబట్టి ఆ వీడియోస్ అయితే నాకు షేర్ చేయన్నానండి. సో అలాగే చాలా వరకు తన వీడియోస్ నాకు షేర్ చేసింది. కొన్ని వరకు నాకు ఫుల్ వీడియోస్ పెట్టుకోవడానికి వీలుగా అయితే షూట్ చేసిందండి. చాలా వరకు ఏంటంటే తనకి టాటస్ కాబట్టి నా షార్ట్ వీడియోస్కి అయితే షూట్ చేసింది. సో ఎలా అయితేనే చాలా వరకు వీడియో అంతా కవర్ చేసి ఇచ్చింది. సో అందులో మైనస్ ఒకటి అయ్యిందండి. నా మొబైల్తో తీసుకున్న వీడియోస్ అన్నీ కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా క్లారిటీగా అయితే వచ్చాయి. తను నాకు షేర్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఏదో కొంచెం డల్గా, ఇంత బ్రైట్నెస్ లేకుండా మబ్బుగా ఉన్నట్టుగా అనిపించాయండి. అంటే సెల్ లైటింగ్ని బట్టో మరి ఏంటో అన్నది అర్థం అవ్వలేదు. కానీ ఈ వీడియోస్లో చూసినట్లయితే మీకు అర్థమవుద్ది. కొన్ని వీడియోస్ చాలా క్లారిటీగా ఉన్నట్టు ఉంటాయి, కొన్ని మబ్బుగా ఉన్నట్టు ఉంటాయి. సో చూసారు కదా, ఇక్కడైతే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్షంతలు అయితే వేస్తున్నారు. ఇక్కడ రోల్ చూడండి, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంతకుముందు ఏంటంటే రాతి రోళ్ళు, అంటే ఇంట్లో ఉండే రోళ్ళే అయితే ఈ పసుపు అన్నది దంచేవారు. సో ఆ రోళ్ళకైనా ఇప్పుడు వీటికైనా వేటికైనా కూడానండి చక్కగా పసుపు కుంకుమతో ముగ్గులు అయితే వేస్తారు పైన. అలాగే ఇలా బంతిపూలు అయితే కట్టి అలంకరణ అయితే చేస్తారు రోళ్ళకి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఇలా పెళ్లి కొడుకుల కోసం ప్రత్యేకించి వెండిలో కానీ లేకుంటే ఇలా ఇత్తడి చక్కెరలో కానీ చక్కగా రోళ్ళు అయితే తయారు చేయించుకుంటున్నారండి. సో ఇది కూడా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదంట, తీసుకొచ్చారు. బాగుంది కదండి. ఇక్కడైతే అక్కలు నేను పిక్స్ అయితే తీపించుకుంటున్నామండి. సో ముందు అక్షింతలు అయితే వేసేసాం కదా, ఇప్పుడైతే నార్మల్గా మా ఆడపడుచు గారు అబ్బాయితో ఫొటోస్ అయితే దిగాము. సో ఇంకా వరుసెట్టి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నామండి. సో ఫస్ట్ మేము అక్కలు అయితే తీసుకున్నాము, చూసారు కదా ఇక్కడ.
మేమైతే పిక్స్ తీపించేసుకున్నామండి. సో, ఇప్పుడు మా పిల్లలు, మా మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు ఇంక వీళ్ళందరూ కూడా మళ్ళీ పిక్స్ అయితే తీపించుకోవడానికొచ్చారు. సో, ఇప్పుడు టైం వచ్చేసి 2:30, 3 అవుతుందండి. ఇంక అందరూ కూడా లంచ్ చేసి వెళ్ళిపోయారు. సో, ఇంక మా ఫ్యామిలీ మెంబర్స్ వరకునే ఉన్నాము. ఇంక అందరూ కూడా ఈ విధంగా గ్రూప్ ఫోటోస్ అయితే దిగుతున్నామండి. సో, ఇక్కడ ఫోటోస్ తీసినప్పటికీ కూడా ఇంక ప్రతి ఒక్కరి చేతిలోని ఇంక మొబైల్ అయితే ఉన్నాయి కదా! సో, అందరూ కూడా మా మొబైల్‌లో తీయండి, మా మొబైల్‌లో తీయండి అంటూ ప్రతి ఒక్కరు మొబైల్ ఇచ్చారు. సో, నేనైతే వీడియో షూట్ చేశాను. అక్క వాళ్ళొచ్చేసి ఈ పిల్లలకి మళ్ళీ పిక్స్ అయితే తీశారండి. అందరూ కూడా ఆ రోజు నైటే వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టేసుకున్నారు. సో, ఆళ్ళు పెట్టుకోవటమే కాదండి, నన్నైతే ఆ నెక్స్ట్ డే నుంచి కూడా ఇంకా వీడియో పోస్ట్ చేయలేదేంటి అత్త, ఇంకా వీడియో పోస్ట్ చేయలేదేంటి పిన్ని అని అడుగుతానే ఉన్నారండి. సో, వీడియో పోస్ట్ చేయాలంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదమ్మా! వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే టైం పడుద్ది కదా! 1 వీక్ ఎలాగో పడుద్దిలే అన్నట్టుగా చెప్పానండి. సో, ఇక్కడేంటంటే మా అక్క మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కట్టుకుంది కదా! సో, అది చూడడానికి చాలా సింపుల్‌గా ఉంది. బాగుంది కదా! అరుణక్క అడుగుతుందండి, "ఎక్కడ చేపించావు చెల్లి" అంటే, సో, ఎక్కడ చేపించలేదక్క. మీషోలో వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ అయితే బుక్ చేసి కుట్టించుకున్నాను అనేసి చెప్పింది. చూడడానికి చాలా బాగుందండి. కాస్ట్ కూడా 1000 ఎంతో చెప్పిందంతే. కానీ బాగుంది కానీ చెల్లి, వెనకతల ఒకటి ఊడితే మొత్తం ఊడిపోతుంది అంది. సో, ఇంకా కామన్ కదా మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే, మామూలుగా చేపించుకున్నా కూడా ఒకటి ఏదైనా ఊడిందండి మొత్తం దాన్ని బట్టి ఆ లైన్ అంతా ఊడిపోద్ది కదండీ! సో, అదే మాట్లాడుకుంటున్నాము. అలాగే ఇక్కడొచ్చేసి మేము స్టార్టింగ్‌లో అక్షింతలు వేయగానే పసుపోటైతే వేసామండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాని. ఫస్ట్ అత్తయ్య గారు, పెద్దత్తయ్య గారు వేశారు కదా! చూసారు కదా! అలాగే ఇక్కడొచ్చేసి మా ఆడపడుచు గారు, అలాగే లక్ష్మి ఆంటీ అయితే వేస్తున్నారండి. అలాగే పెద్దొదిన గారు, మా వదిన గారు కూడా అయితే వేశారు. ఇక్కడి నుంచి నేను వాయిస్ అయితే మ్యూట్ చేయకుండా న్యాచురల్‌గా వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడొచ్చేసి అక్కలు, నేను అయితే పసుపు దంచుతున్నామండి. సో, అక్కలిద్దరూ పసుపు అయితే దంచుతున్నారు. నేనైతే పసుపు కొమ్ములు వేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగే మేము ముగ్గురం కూడా పసుపు అయితే దంచేసాము. కానీ అప్పుడు వీడియో అయితే షూట్ చేసుకోలేదండి. ఇంకా వచ్చిన బంధువులందరూ కూడా అక్షింతలు వేసిన తరువాత పసుపు దంచడానికి అయితే వస్తారు కదా! సో, అప్పుడు మేము ఇలా వీడియోలు షూట్ చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోద్ది. ఇంక మార్నింగే అంతా సందడిగా హడావుడిగా ఉంది కదా! ఇక్కడైతే నేను మా శ్రావణక్క పసుపు దంచుతున్నామండి. అరుణక్క అయితే నుంచో చూస్తుందని మేమిద్దరము చెప్తున్నాము అక్కకి. అవి పసుపు కొమ్ములు తోసినట్టుగా అలా ఏదో ఒకటి చెయ్యక్క, అలా నుంచో చూస్తావేంటి అనేసి. సో, ఈలోగా ఒక సీత గారు, అలాగే వేరే అమ్మాయి సుధా అనేసి వాళ్ళైతే వచ్చారండి అక్షింతలేసి పసుపు దంచడానికి. వాళ్ళకిచ్చేసి మేమైతే సైడ్‌కి వచ్చేసాము. సో, ఇక్కడ ఇంకా మా పిల్లలు చూసారు కదా! తీసుకున్న వీడియోలన్నీ కూడా చూసుకోవటం, వాళ్ళు అప్పుడే స్టేటస్‌లు పెట్టుకోవటం అన్నట్టుగా ఎవరి పనుల మీద వాళ్ళైతే లంచ్ అయిపోయిన తర్వాత బిజీగా ఉన్నారండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఉంది కదా! ఈ వీడియోకైతే పిల్లలు ఒక సాంగ్ అయితే ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేశారండి. సో, ఆ సాంగ్ వింటూ ఈ వీడియో చూస్తే చాలా బాగుందండి. ఎంత సందడిగా ఈ పెళ్ళికొడుకు అంతా జరిగిందో అన్నది. ఇలా నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికంటే కూడా అలా సాంగ్‌తో చూసిందే బాగుందనిపించింది నాకైతే. అదే నేను పోస్ట్ చేద్దాం అనుకున్నానండి. కానీ మన ఛానల్‌లో కొన్ని మ్యూజిక్స్ కానీ, సాంగ్స్ కానీ యూజ్ చేయకూడదు కదా! కాపీరైట్స్ పడతాయి కదా అన్నట్టుగా నేనైతే ఆ వీడియో అంతా మ్యూట్ చేసేసి నార్మల్‌గా అయితే పోస్ట్ చేశానండి. అలా మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు కూడా పెళ్ళికొడుకు రోజు సందడిగా హడావిడిగా గడిచిపోయిందండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ 4:30 ఆ టైంకైతే మేమైతే మెహందీ పెట్టుకోవడం స్టార్ట్ చేసామండి. సో, చూసారు కదా! ఇక్కడ మా శిల్ప, గాయత్రి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ మెహందీ అయితే పెడుతున్నామండి.
చూసారు కదండీ! పెళ్ళికొడుకు రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే పెళ్ళికొడుకుని చేయడం, పసుపు పోటు వేయడం, మెహందీ ఇవన్నీ కూడా వీడియో అయితే. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.